శివుడు ఉన్నాడు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము భూమానంద ఆశ్రమానికి వెళ్తున్నాము. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వాటర్ అన్ని పాపజ్ఞి మీకు చూపిస్తాను, చూద్దాం రండి. ఈ ఆశ్రమం గండి క్షేత్రంలోనే ఉంది కదా ఫ్రెండ్స్, దానికి సమీపంలో ఉంటుంది ఈ ఆశ్రమం. కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే. చూడండి ఫ్రెండ్స్, ఇదే భూమానంద ఆశ్రమం. రండి లోపలికి వెళ్ళి సందర్శిద్దాం. ఈ ఆశ్రమం ఏంటో, ఎలా ఉందో అన్ని వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడే ఈ పచ్చని పొలాల్లోనే కూరగాయలు, పళ్ళు అన్నీ పండిస్తారు. ఇక్కడ రోజు అన్నం కూడా పెడతారు ఫ్రెండ్స్. అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ అన్నీ ఈ పంట పొలాల్లోనే పండిస్తారు. చాలా ఆరోగ్యవంతమైన వాతావరణం. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి శ్రీ 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 రామకృష్ణానందగిరి స్వామి వారు 1938లో వచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళ భక్తులు మాత ప్రతిభానందగిరి వారు మనోవాకాయముల చేతో అలౌకిక సేవలను జరుపుతూ ఇక్కడే ఇప్పటికీ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన భక్తులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఆంజనేయ గుడి చూసారా మీరు? చూసారు ఆంజనేయ చిత్రం బాగుంది. మేము ఛానళ్ళ కింద వచ్చింటిమి. అప్పుడు అమ్మవారి దర్శనం కాలేదు. ఊరికి ఆశ్రమం చూసి గురువు మందిరం చూసి వెళ్ళినాము. ఇప్పుడు అమ్మవారి దర్శనం అనుగ్రహం మనకు కలిగింది. ఇక్కడికి వచ్చినాక అంత క్షేత్రం బాగా చూసినాము. ఎలా అనిపించింది మీకు ఇక్కడ ఆశ్రమం? చాలా బాగా అనిపించింది. గురువు అనుగ్రహం కలిగింది మాకు. అమ్మవారి ఉడక బాగా ఆదరించింది. ఇప్పుడు మాకు అమ్మవారి దర్శనం. మీ పేరేంటి? రమణమ్మ. ఏ ఊరండి? నిందేల. సూపర్, ఓకే, థ్యాంక్ యూ. ఊరండి? జములమడుగు. జములమడుగు. ఇక్కడ ఆశ్రమంలో ఎలా అనిపిస్తుంది మీకు? ఆశ్రమంలో ఎలా అనిపిస్తుంది? భోజనాలు అన్నీ బాగున్నాయేమో. అంత బాగుందా? ఓకే. ఏంటి? నా పేరు చందనాశ్రీ. అవునా, ఎలా అనిపించింది ఇక్కడ ఆశ్రమంలో మీకు? ఇక్కడైతే నేను ఫస్ట్ టైం రావడం, కానీ చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అవునా, భోజనాలు ఎలా ఉన్నాయి? సూపర్. అవునా, అమ్మవారు చాలా ప్రేమిస్తారు కదా. అవును, చాలా బాగా మాట్లాడతారు అమ్మవారు. అవునా, మళ్ళీ మళ్ళీ రావాలి, అమ్మ వాళ్ళని కలవాలని కోరుకుంటున్నాను. మాతాజీ చిన్నప్పటిది చరిత్ర చదివారా మీరు? అంత తెలియదు, ఇప్పుడే కదా వచ్చాను తెలుసుకుంటున్నాను. అదే, సూపర్, ఓకే, థ్యాంక్ యూ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. రామకృష్ణాయ ఆశ్రమం చూడవలసింది. మనసు శాంతిగా ఉంటుంది, చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓం నమో భగవతే రామకృష్ణాయ. 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 రామకృష్ణ ఆశ్రమం చాలా సుందరంగా ఉంది, సూపర్గా ఉంది. మనశ్శాంతిగా ఉంటుంది, చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మడుగులో ఇది ఆశ్రమం అండి. చాలా చాలా బాగుంటుంది, చాలా శాంతిగా ఉంటుందండి ఇక్కడ.
ఇది లోపలికి వెళ్తే ధ్యాన మందిరం ఫ్రెండ్స్. చూడండి లోపల అంతా చాలా నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అండి ఇక్కడ. ఇంత మంచి ఆశ్రమాన్ని మీరు కూడా సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and supporting us. Thank you once again friends.